బాబు మీ పేరు? రాజ్ మహమ్మద్ మచ్చాపూర్. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 22 అవుతాను. అంటే కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తున్నారు. రెండు ఏ విధంగా అనిపించింది? అట్లా అంటే నేను చంద్రబాబు పాలన కూడా చూసిన, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన చూసిన, అంజయ్య పాలన చూసిన, చెన్నారెడ్డి గాంచి నాకు గుర్తు రాజకీయం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్లో మాత్రం ఇక గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ కూడా చేయలేదని కాదు, బాగానే చేసింది. కానీ కొన్నిట్లో ఆయన ఏంటంటే ఈ బండలకు బోళ్లకు ఇచ్చుడు మోసానికి వచ్చింది. ఆయన మీద జనానికి విరక్తి ఏంటంటే కొద్దిగా ఆయనది ఇట్లా లాస్ అయిన చేసిండు అనేది కొంతమందికి విరక్తి వచ్చి ఈ ప్రజల మార్పు వచ్చింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా? ప్రజలు ఇప్పటి వరకు అయితే అది పూర్తి కాలేదు కదా, 2 సంవత్సరాలే కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మొత్తం లాస్ చేసిపోయాడు కేసీఆర్, మేము అన్ని విత్తిలే కడతాం కదా, మేము ఎక్కడ తెచ్చి ఇవ్వమని కొంత దోరిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన కొన్ని అభివృద్ధి చేస్తానులే. అంతకుముందు సన్న బియ్యం కూడా లేవు, ఇప్పుడు సన్న బియ్యం తింటాను. అప్పుడు కేసీఆర్ పథకాలు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు ఎట్లున్నాయి? ఇస్తున్నారా, అమలు చేస్తున్నారా? చేస్తా అంటే కొన్ని ఇప్పుడు ఎంత అడ్జస్ట్మెంట్ కావాలి కదా, ఏకదమ్ములే కావు కదా. ఎందుకంటే కొన్ని చేసుకుంటూ వస్తాను. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిళ్ళు కదా, అవి కూడా కొన్ని చేసేదాకా. ఇప్పుడు ఉచిత కరెంట్ అన్నాడు, 200 యూనిట్లు పోతే 500 గ్యాస్ అన్నారు. కొన్ని ఎందుకంటే ఏకదమ్ములే కావు. ఈ టర్మ్ పోతే వచ్చే టర్మ్లో కనుక వస్తే మంచిగా చేస్తారు. ఎందుకంటే ఒక టర్మ్ వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక పైల బస్సులో కూడా ఆయన కొద్దిగా ఇబ్బందిలో పడ్డాడు, ఎందుకంటే తెలియదు కదా. ఇప్పుడు ఆయన కొద్దిగా వెనక సీరి కొద్దిగా చేసిండు, కానీ కొద్దిగా బండాలకు గుట్టలకు ఇచ్చుడే మోసానికి వచ్చింది. రైతు బంధు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చుడు చాలా పొరపాటు. మినిమం చిన్నకారు రైతు అంటే 5 ఎకరాలు వరకు ఇవ్వాలి. ఏదైనా చిన్న రైతు ఆయన ఈయన ఏంటంటే 50 ఎకరాల వాళ్ళకి ఇచ్చే, 20 ఎకరాల వాళ్ళకి ఇచ్చే, అది రైతు బంధు ఎంత ఎఫెక్ట్ పడ్డది ప్రభుత్వం మీద. అది దానివల్ల కేసీఆర్ కొద్దిగా విరక్తి వచ్చేయడానికి. అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నటువంటి హామీలు నెరవేరుతున్నాయా? నెరవేరుతాయి. ఎందుకంటే ఏరుతాయంటే చేస్తాను, కానీ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారు. ఎట్లా ఒక్కసారి అన్ని అయితే మన ఇంట్లోనే మనం ఒక్కసారి చేయలేము ఏది కానీ అభివృద్ధి. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీని గెలిపించుకుంటారు? అంటే 3 ప్రధాన పార్టీలు అయితే ఇక్కడ పోటీ చేస్తారు. ప్రజెంట్లో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి ఇస్తేనే కొద్దిగా ఎందుకు పనులు అవుతాయి. మనకు పనులు ఇప్పుడు రేపు ఏదైనా మున్సిపాలిటీలు బలిజ ఏదో పని ఉన్నాయనుకో, మరి అధికారం లేని పార్టీకి ఇస్తే మరి వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళు అడుగుతారు కానీ పనులు కావాలంటే మళ్ళీ అధికార పార్టీతో కావాలి. అట్లా సో ఇక్కడనైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. అదైతే కామనే. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.